Hi my dear lovely birds and blossoms, welcome to our class. ఈ రోజు మనం ప్రవీణ ఉత్తరార్ధ పేపర్ 1 ప్రాచీన్ పద్య చైనికాలో సెకండ్ లెసన్ సూర్దాస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో कवि परिचय तो स्टार्ट చేద్దాం. जीवन परिचय. सूरदास कृष्ण भक्ति कवियों में सूर ही है. उसने टक्कर कर लेने वाले कोई कवि नहीं है. 84 वैष्णवों की वार्ता के अनुसार सूरदास का जन्म 1482 ई में आगरा मदुरा के बीच रुनकता नामक ग्राम में हुआ था. कहा जाता है कि आप जन्मांध थे. आपकी मृत्यु सन 1563 में हुई थी. సో సూర్దాస్ కృష్ణ భక్తి శాఖకి చెందిన సూర్దాస్ నిజంగా కవులలో ఒక రత్నం అని చెప్పొచ్చు అనమాట. ఈయన్ని ఢీకొనే కవి వేరొకరుండరు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 84 వైష్ణవం కి వార్త అనేది ఒక గద్య గ్రంథం. ఇందులో మహాప్రభు వల్లభాచార్య శిష్యుల పరంపర, వాళ్ళ కథలు, వాళ్ళ జీవిత చరిత్రలు ఉంటాయి. వాటికి అనుసరించి సూర్దాస్ 1482లో ఆగ్రా మధుర మధ్యలో ఉన్న రున్కత అనే ఒక గ్రామంలో పుట్టారు. అయితే సూర్దాస్ బై బర్త్ ఆయన బ్లైండ్ అన్నమాట, కళ్ళు కనిపించవు. ఈయన 1563లో చనిపోయి ఉంటారు అని ఒక అంచనా. सूरदास ने लगभग 40 वर्ष की आयु में वल्लभाचार्य की शिष्टता स्वीकार की. वल्लभाचार्य पुष्टि संप्रदाय के प्रवर्तक थे, इसलिए सूरदास भी उस संप्रदाय का अनुसरण करने लगे. वे पुष्टि संप्रदाय का जहाज माने जाते हैं. वल्लभाचार्य के 4 शिष्य और उनके पुत्र विठलनाथ के 4 शिष्य मिलकर अष्टाचाप के नाम से प्रसिद्ध है. सूरदास अष्टाचाप के प्रमुख कवि है. సో సూర్దాస్ దగ్గరగా 40 ఇయర్స్ తన లైఫ్ స్పాన్ అని అంచనా వేస్తూ ఉన్నారు. సూర్దాస్ యొక్క గురువు వల్లభాచార్య అన్నమాట. ఆయన పుష్టి సంప్రదాయాన్ని స్టార్ట్ చేశారు. ఇంతకీ ఈ పుష్టి సంప్రదాయం అంటే ఏంటి అంటే ద పాత్ ఆఫ్ ద డివోషన్ విచ్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ భగవద్గీత టు అచీవ్ లిబరేషన్. మనకి వైరాగ్యం కావాలి అంటే మనం ఏ విధంగా దేవుణ్ణి అనుసరించాలి అనేది ఈ పుష్టి సంప్రదాయంలో చాలా చక్కగా వివరించారు. అలాంటి పుష్టి సంప్రదాయాన్ని వల్లభాచార్య స్టార్ట్ చేశారనమాట. వల్లభాచార్య, ఆయన కొడుకైన విఠలాచార్య, వీళ్ళిద్దరికి కలిపి 8 ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళనే అష్టాచాప్ అని పిలుస్తారు. వల్లభాచార్య ఫాలోవర్స్ 4. వాళ్ళెవరంటే సూర్దాస్, కుంభన్దాస్, పరమానందదాస్, కృష్ణదాస్. విఠలాచార్య వల్లభాచార్య కొడుకు, ఆయనకు కూడా 4 ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళెవరంటే చిత్తస్వామి, గోవింద స్వామి, చతుర్బుద్ స్వామి, నందదాస్. సో ఈ 8 మెంబర్స్ ఫాలోవర్స్ ని అష్టాచాప్ అని పిలుస్తారనమాట. ఈ 8 మెంబర్స్ లో सूरदास इज वन ऑफ द फेमस. साहित्य सेवा. सूरदास के 25 ग्रंथों का उल्लेख मिलते हैं, किंतु उनके ये 3 ग्रंथों ही प्रामाणिक माने जाते हैं. सूरसागर, साहित्य लहरी और सूर सरावली. इनमें सूरसागर अत्यंत प्रसिद्ध है. సో ఈయన లిటరేచర్, హిందీ లిటరేచర్ కి ఈయన చేసిన సేవ 25 గ్రంథాల రూపంలో మనకి ఉంటుందన్నమాట. ఆ 25లో మెయిన్ గా మనం 3 చెప్పుకోవచ్చు. అవేంటంటే సూర్సాగర్, సాహిత్య లహరి, సూర్ సారావళి. ఈ 3లో సూర్సాగర్ అనేది వెరీ వెరీ ఫేమస్ అనమాట. सूरदास कृष्ण के अनन्य भक्त थे. कहा जाता है कि सूरदास ने 1.25 लाख पदों की रचना की थी, किंतु अब तक केवल 5000 पद ही प्राप्त है. सूरसागर में कृष्ण की कथा मिलती है. సో సూర్దాస్ కృష్ణ భక్తి శాఖకి చెందిన ఒక గొప్ప కవి అనమాట. ఈయన దగ్గరగా 1.25 lakhs ఆఫ్ పోయమ్స్ రాశారు. కానీ మనకి ఇప్పుడు కేవలం 5000 పోయమ్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఆ 5000 పోయమ్స్ సూర్సాగర్ అనే ఒక బుక్లో కృష్ణుడిని ఎంతో అద్భుతంగా వర్ణిస్తూ మనకి అందుబాటులో ఉన్నాయి. सूरदास को बाल लीलाओं के वर्णन में विश्व साहित्य में अन्यतम स्थान प्राप्त है. सूरसागर में वर्णित बाल कृष्ण की बाल लीलाओं का सहज सरल
मनोमुग्धकारी मार्मिक चित्रण बाल मनोविज्ञान के लिए नई दिशाएं खोलते हैं। सूरदास ने मातृ हृदय के वियोग, वात्सल्य का, राधा का गोपियों के विरह का सफलता पूर्वक वर्णन किया। శ్రీకృష్ణుని అద్భుతంగా వర్ణించడంలో సూర్దాస్ రాసిన కవితలు, ఆయన పోయట్రీ అంతా కూడా మనకి హెల్ప్ అవుతుందన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా పైన కనిపించేదే చూస్తారు, కళ్ళకి కనిపించిందే నమ్ముతారు. కానీ మనసు లోతుల్లోకి వెళ్ళి వాళ్ళ ఆలోచనలు అర్థం చేసుకోవడం చాలా కష్టం. సూర్దాస్ ఎలాంటి రైటర్ అంటే మనసు లోతుల్లోకి వెళ్ళి శ్రీకృష్ణుడిని ఆస్వాదిస్తూ ఆయన లీలలని, అంటే ఆయన చేసిన అల్లర్లని, అదేవిధంగా ఆయన చేసిన లీలలు మీన్స్ ఆయన ఎంతోమంది డిమాన్స్తో ఫైట్ చేశారనమాట, ఎంతోమందికి జ్ఞానాన్ని కలిగించారు. వీటన్నిటిని కూడా సూర్దాస్ ఎంతో అద్భుతంగా వర్ణించారు. మనము శ్రీకృష్ణుడి గురించి తెలుసుకుంటూ ఉంటుంటే మన చైల్డ్ సైకాలజీ అనేది ఎలా డెవలప్ చేయాలి, పిల్లలకి ఎలా అర్థమయ్యేలాగా ప్రతి విషయాన్ని చెప్పాలి, ఇవన్నీ కూడా మనకి శ్రీకృష్ణుడి యొక్క బాల్యవస్థని తెలుసుకుంటే మనకి అద్భుతంగా తెలుస్తుందన్నమాట. సో సూర్దాస్ ఇలాంటి రైటింగ్స్ అన్నిటిని కూడా చాలా చక్కగా తన పోయట్రీలో మనకి అందించారు. అంతేకాకుండా తల్లికి బిడ్డకి మధ్యన ఉన్న ప్రేమ, వాత్సల్యాన్ని, అదేవిధంగా రాధా గోపికల మధ్యన ఉండే ప్రేమని, అనురాగాన్ని, విరహ వేదనని కూడా సూర్దాస్ ఎంతో అద్భుతంగా వర్ణించారు. आचार्य रामचंद्र शुक्ल के शब्दों में बाल्यकाल और यौवन काल कितने मनोहर है। उनके बीच की नाना मनोरम परिस्थितियों के विशद चित्रण द्वारा सूरदास ने जीवन की जो रमणीय सामने रखी, उससे गिरे हुए हृदय नाच उठे। वात्सल्य और श्रृंगार के क्षेत्रों का जितना अधिक उद्घाटन सूर ने अपनी बंद आंखों से किया, उतनी किसी और कवि ने नहीं। इन क्षेत्रों का कौन कौन वे जांक आए। उत दोनों रसों के प्रवर्तक रति भाव के भीतर की जितनी मानसिक वृत्तियों और दशाओं का अनुभव और प्रत्यक्षीकरण सूर कर सके, उतनी का और कोई नहीं। हिंदी साहित्य में श्रृंगार का रस राजत्व यदि किसी ने पूर्ण रूप से दिखायो तो सूर ने. సో ఆచార్య రామచంద్ర శుక్ల ఈయనెవరంటే ఇండియాస్ ఫస్ట్ హిస్టోరియన్ ఆఫ్ హిందీ లిటరేచర్. అంటే హిస్టరీని హిందీ లిటరేచర్లో రాసేటప్పుడు ఎన్నో మోడిఫికేషన్స్తో అందరికీ అర్థమయ్యేలాగా కళ్ళు లేని సూర్దాస్ తన కవితలనే తన కళ్ళగా చేసుకొని శ్రీకృష్ణుడి యొక్క అద్భుతమైన లీలల్ని వర్ణించారన్నమాట. सूरदास की भक्ति में सख्य भाव, वात्सल्य भाव, दाम्पत्य भाव और दास्य भाव मिलते हैं. उन्होंने ब्रज भाषा में सूर सागर की रचना करके उस भाषाओं को साहित्यिक रूप प्रदान किया. डॉक्टर हजारी प्रसाद द्विवेदी ने लिखा है कि उनकी सबसे बड़ी विशेषता यह है कि इतः पूर्व काव्य में उपयुक्त ब्रज भाषा को इतनी सुंदर, मधुर और आकर्षक बना दिया कि लगभग 400 वर्षों तक उत्तर पश्चिम भारत की कवियों का सार राग, विराग, प्रेम, प्रतापी, भजन भाव उसी भाषा के द्वारा अभिव्यक्त हुआ. సూర్దాస్ తన రైటింగ్స్ ద్వారా సఖ్య భావ్, వాత్సల్య భావ్, దాంపత్య భావ్ ఔర్ దాస్య భావ్ అంటే ఫ్రెండ్షిప్ గురించి, లవ్ గురించి, మ్యారిటల్ లైఫ్ గురించి, అలాగే ఒక భగవంతుడిని మనం గనక ఆరాధిస్తే ఆయనకి దాసుడు అయిపోతాం అనమాట, స్లేవ్ అయిపోతాం. సో ఇలా ప్రతి ఒక్క భావాన్ని కూడా సూర్దాస్ తన రైటింగ్స్లో ఎంతో చక్కగా ఎక్స్ప్రెస్ చేశారు. సూర్దాస్ రాసిన సూర్ సాగర్ బ్రజ్ భాషలో ఉంటుంది. ఇంతకీ బ్రజ్ భాష అంటే ఏంటి? మన భారతదేశంలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ ఇలాంటి ప్లేసెస్లో ఏదైతే ఫోక్ లాంగ్వేజ్ మాట్లాడతారో దాన్ని ఇండో ఆర్యన్ లాంగ్వేజ్ అని అంటారనమాట. దాన్నే బ్రజ్ భాష అని కూడా అంటారు. జస్ట్ లైక్ ఎ జానపద లాంగ్వేజ్ అనమాట. మోస్ట్లీ నార్మల్గా విలేజెస్లో, నార్దర్న్ సైడ్స్ ఆఫ్ విలేజెస్లో ఇలాంటి లాంగ్వేజెస్ అనేది మాట్లాడుతూ ఉంటారు. సూర్దాస్ రైటింగ్స్ అన్నీ కూడా బ్రజ్ భాషలో ఉంటాయన్నమాట. అయితే
మన డాక్టర్ హజారీ ప్రసాద్ ద్వివేది ఏమని చెప్తున్నారు అంటే, సూర్దాస్ లాంటి కవి ఎప్పటికీ కూడా మనకి కనిపించడు. ఎందుకంటే ఆయన యొక్క భాషలోని మధురత్వం, ఆకర్షణీయత, అలాగే సుందరత కూడా మనకి ఎలాంటి కవిలోనూ కనిపించదు. సూర్దాస్ యొక్క రైటింగ్స్ ఎలా ఉంటాయి అంటే అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్ రెండు కలిపి ఉంటాయి అన్నమాట. ఫీలింగ్ ఆఫ్ లవ్ అండ్ మనకి విరహం, వేదన ఉంటుంది చూసారా, ఆ వేదన, ఇలా ప్రతి ఒక్క భావాన్ని కూడా భక్తితో, ప్రేమతో చాలా చక్కగా ఎక్స్ప్రెస్ చేశారు. ఎందుకీ డాక్టర్ హజారీ ప్రసాద్ ద్వివేది ఎవరు? మన హిందీ నిబంధకార్, ఆలోచనాకార్, అలాగే ఉపన్యాసకార్ అనమాట. ఈయన హిందీ, ఇంగ్లీష్, సాంస్క్రిట్ లాంగ్వేజెస్లో ఎన్నో రైటింగ్స్తో మన సొసైటీ చేంజ్ అవ్వడానికి ఎన్నో మంచి మంచి రైటింగ్స్ని ఇచ్చిన వ్యక్తి అనమాట. ఈయన 1936లో సూర్ సాహిత్య అని సూర్దాస్ గురించి ప్రత్యేకంగా ఒక బుక్ని రాశారనమాట. सूरदास की भाषा सरल तथा सुबोध है. उन्होंने मुहावरों और लोकोक्तियों का खूब प्रयोग किया है. रूप, सौंदर्य, सुकुमारता एवं कोमलता के चित्रण में सूर साहित्य परवर्ती కవియోం కే లియే ప్రేరణాదాయక్ బన్ పడా హే. సో సూర్దాస్ యొక్క రైటింగ్స్ ఎలా ఉంటాయి? సుబోధక్ మీన్స్ వెరీ ఇంటెలిజెంట్ అనమాట. ప్రతి ఒక్క రైటింగ్లో కూడా ఆయన కృష్ణుడి మీద ఉన్న ప్రేమని ఎంతో అద్భుతంగా మనకి వర్ణించారు. రాసేటప్పుడే ముహావరే అండ్ లోకోక్తియోం అంటే ఇడియమ్స్ అండ్ ప్రోవెబ్స్ వీటన్నిటిని కూడా తన రైటింగ్స్లో ఆయన ఇంక్లూడ్ చేశారనమాట. రూప, సౌందర్య, సుకుమారత ఏవం కోమలత, శ్రీకృష్ణుడి యొక్క రూపాన్ని, ఆయన యొక్క సౌందర్యాన్ని, ఆ సుకుమారత్వాన్ని, కోమలత్వాన్ని ప్రతి ఒక్క దాన్ని కూడా తన రైటింగ్స్లో ఎంతో అద్భుతంగా వర్ణించారు. అప్కమింగ్ రైటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సూర్దాస్ యొక్క రైటింగ్స్ అనేవి ఒక గైడ్ లాగా ఇన్స్పైరింగ్గా పనిచేస్తాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి అనేది ఉండేది కాదు. हिंदी साहित्य की सुगुण भक्ति द्वारा की कृष्ण भक्ति शैखा के कवियों में सूरदास प्रमुख है. उनकी रचनाओं में उपलब्ध अतः संशय के आधार पर आपका जन्म वैशाख शुक्ल पंचमी सन 1533 में हुआ था. इनका जन्मस्थान वल्लभगढ़ के निकटे सीही नामक ग्राम है. उनकी नेत्रहीनता निर्विवाद है, लेकिन यह विवादग्रस्त विषय के जन्मांधते या बाद में अंधे हुए. సో ఇలాంటి గొప్ప రైటర్ అయిన సూర్దాస్ మనకి భక్తి కాల్లోని సగుణ్ భక్తి ధారాకి చెందిన, కృష్ణ భక్తి శాఖకి చెందిన కవి అనమాట. ఈయన తన రచనల ద్వారా మనకి ఎంతో దగ్గరయ్యారు. అకార్డింగ్ టు సమ్ ఇన్ఫర్మేషన్ ఈయన వైశాఖ శుక్ల పంచమిలో 1535లో పుట్టారు. బై బర్త్ ఈయన బ్లైండ్ అని కొంతమంది అంటే, నెమ్మదిగా తర్వాత కళ్ళు పోయినాయేమో అని కొంతమంది అంటూ ఉంటారనమాట. 84 वैष्णव की वार्ता के आधार पर यह कहा जाता है कि वे मथुरा के गांव घाट पर रहते हुए दास्य भाव की भक्ति करते थे. वल्लभाचार्य के उपदेश से भगवान के आधार पर श्री कृष्ण की लीला के पद गाते थे. सूर सागर में अनेक पद संग्रहित है. उनकी रचनाओं में सूर, सारावली, भ्रमरगीत एवं साहित्य लहरी अत्यंत प्रमुख है. సో ముందే చెప్పుకున్నాం కదా, 84 వైష్ణవ్కి వార్త అనేది ఒక గద్య గ్రంథం అనమాట. ఇందులో వల్లభాచార్యులు ఎంతో మంది శిష్యుల గురించి ఉంటుంది. సూర్దాస్ గురించి ప్రత్యేకంగా చెప్పారనమాట. అకార్డింగ్ టు దట్ బుక్, గావ్ ఘాట్ అనేది ఒక ప్లేస్ అనమాట. మధురలోని ఒక ప్లేస్, ఎక్కడైతే కౌస్ అండ్ యానిమల్స్ వచ్చేసి రివర్ సైడ్లో వాటర్ తాగుతూ ఉంటాయో ఆ ప్లేస్ని గావ్ ఘాట్ అంటారు. అలాంటి ప్లేస్లోనే సూర్దాస్ ఎక్కువగా తిరుగుతూ ఉండేవారని, వల్లభాచార్యులు వచ్చి సూర్దాస్ని డివోషన్ వైపు టర్న్ చేశారని అంటూ ఉంటారనమాట.
इन्हें हिंदी साहित्य के आकाश का सूरज कहा जाता है। जीवन के इन क्षेत्रों के भीतर कथा वस्तु की विविधता, उनके भावनाओं एवं शब्दों चित्रों की रमणीयता, कल्पना సూర్దాస్ की शैली की प्रमुख విశేషతాయం है। సో సూర్దాస్ యొక్క రైటింగ్స్ యొక్క స్పెషాలిటీతో ఆయన్ని ఒక సూర్యుడిలాగా, కవితల జగత్తులో సూర్యుడిలాగా ఆయన ప్రకాశిస్తూ ఉంటాడనమాట. ఆయన రైటింగ్స్లో ప్రతి ఒక్క పదం కూడా ఒక పెద్ద గూఢార్థాన్ని చేరుకొని ఉంటుంది. అంత గొప్ప కవి సూర్దాస్. भाषा शैली की दृष्टि से सूरदास के पदों में व्रज भाषा का निखार हुआ परिकृष्ट रूप दिखाई देती है। गीति काव्य की परंपरा का परिपूर्ण विकास सूरदास के पदों में दिखाई देती है। लोक गीतों की परंपरा को उत्कृष्ट रूप प्रदान करने का परिपूर्ण श्रेय सूरदास को ही है। ऊंच कोटि की तन्मयता और गेयता सूरदास के पदों में लोक गीतों के समान उपलब्ध है। आचार्य हजारी प्रसाद द्विवेदी के शब्दों में कृष्ण लीला का वर्णन जो सूरदास ने किया है, जैसे ने उनके गुरु वल्लभाचार्य ने बताया है कि लीला का कोई प्रयोजन नहीं है, क्योंकि लीला ही स्वयं प्रयोजन है। सूरदास इस लीला को ही चमक साध्य मानते हैं। प्रेम के इस साफ और मार्जित रूप का चित्रण भारतीय साहित्य में किसी और कवि ने नहीं किया है। यह सूरदास की अपनी विशेषता है। సో సూర్దాస్ యొక్క భాషా శైలి ఏంటి అంటే బ్రజ్ భాష. ఆయన చాలా నార్మల్గా ఒక విలేజెస్ మాట్లాడే ఫోక్ లాంగ్వేజ్లో తన రైటింగ్స్ అన్నీ రాసేవారనమాట. గీత కావ్యాలు ఏవైతే సూర్దాస్ రాశారో అందులో ప్రతి ఒక్క పద్యం కూడా ఆ శ్రీకృష్ణుడిని వర్ణిస్తూ ఉంటుందన్నమాట. అయితే వల్లభాచార్యులు కానివ్వండి, అలాగే హజారీ ప్రసాద్ ద్వివేది కానివ్వండి, ఎవరైనా సరే శ్రీకృష్ణుడి యొక్క లీలల్ని సూర్దాస్ వర్ణించినట్లు ఇంకెవ్వరూ వర్ణించలేరు. అంత గొప్ప కవి సూర్దాస్. ఇలాంటి జగత్తులో, సాహిత్య జగత్తులో సూర్దాస్ ఒక సూర్యుడిలాగా వెలుగుతూనే ఉంటాడు అని చెప్పారనమాట. ఓకే, ఇది మీ కవి పరిచయ్ సూర్దాస్. ఆఫ్టర్ దట్ మీకు ఈ లెసన్లో 5 సందర్భ సహిత వాక్యాలు ఉన్నాయి ఇంపార్టెంట్వి. అవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. I hope you understand this Kavi Parichay. Thanks for watching.